ప్రైజ్ లార్డ్ అందరికీ. మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని మీ ముందుకు వచ్చాను. అయితే ఒకానొక సమయంలో ఒక ధనవంతుడు ఉండేవాడంట. భయంకరమైన గడ్డ కట్టేటటువంటి స్నోఫాల్ ఉన్నటువంటి ప్రాంతంలో ఒకరోజు ఆయనకు సమయం దొరికి బయట తిరుగుతూ మరి వాకింగ్కి వెళ్ళాడంట. ఆ సమయంలో తనకి ఒక బిచ్చగాడు కనిపించాడంట. ఆ బిచ్చగాడు తన మానాన తను చక్కగా అడుక్కుంటూ ఎవరో దయతలిస్తే తిని బ్రతుకుతూ ఉన్నటువంటి సమయంలో అతన్ని చూడంగానే ఈ యొక్క ధనవంతుడికి చాలా బాధేసిందంట. బాధేసి ఆయన కప్పుకున్నటువంటి వస్త్రం ఏదైతే ఉందో అది చినిగిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది. ఆయన పరిస్థితిని చూసి జాలి కనికరంతో కదిలించబడి, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆయన కప్పుకున్నటువంటి ఆ యొక్క చిరిగిపోయినటువంటి ఏదైతే రగ్గు ఉందో దాన్ని పక్కన పెట్టించేసి పరిగెత్తుకుని వెళ్ళాడంట. ధనవంతుడు కాబట్టి ఇంటికి వెళ్ళి ఆ సంగతి మర్చిపోయాడు. కానీ అప్పటిదాకా బాగున్నటువంటి ఆ వ్యక్తి 4 రోజుల దాకా కూడా కప్పుకోవడానికి, అంతవరకు తను చిరిగిపోయింది కప్పుకున్నా తను సర్వైవ్ అయ్యాడు. కానీ ఎప్పుడైతే ధనవంతుడు ఆశ పెట్టాడో అప్పుడు తన ఆశ పెరిగి నిన్నటిదాకా పనిచేసినటువంటి ఆ రగ్గు తన చలిని ఆపలేకపోయింది. 4 రోజుల తర్వాత ఆ వ్యక్తి చనిపోయాడు. అయితే మళ్ళీ టైం దొరికి ధనవంతుడు 4 రోజుల తర్వాత ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు అక్కడ ఆ బిచ్చగాడు చనిపోయి ఉండడం, పడిపోయి ఉండడం చూసి ఎంతో బాధపడ్డాడు. ఈ కథ ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, దేవుడు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. మనుషులం మాట ఇస్తాం, తప్పుతాం. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఎవ్వరికి అనవసరమైనటువంటి వాగ్దానాలు చెయ్యొద్దు. అనవసరమైనటువంటి వాగ్దానం చేసి అది మర్చిపోయినట్లయితే అంతవరకు ఎటువంటి హోప్ లేదు, ఎవరో సాయం చేస్తారన్న హోప్ లేదు ఆయనకి. ఈయన ఎప్పుడైతే నేను నీ పరిస్థితిని చూసాను, నేను నీ కోసం ఒకటి చేద్దాం అనుకుంటున్నానని పరిగెత్తుకుని వెళ్ళాడో ఈయనలో ఆశ కలిగింది. ఆ బిచ్చగాడిలో ఆశ కలిగి ఎదురు చూడడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఎదురు చూడడం మొదలుపెట్టాడో ఆ పాతది తనకు అప్పటిదాకా వెట్టనిచ్చినటువంటి ఆ యొక్క పాత రగ్గు ఏదైతే ఉందో అది తిరిగి తనకి ఆ వెట్టను కలగజేయలేకపోయింది. ఎందుకంటే ఈయన ఆలోచన ఇంకో దగ్గర ఉంది కనుక పక్కన వాడు ఈజీగా డిస్టర్బ్ అయిపోతాడు. మనం చెప్పేటటువంటి మాటలకే కానీ చేసే వాగ్దానాలకే కానీ ఆటోమేటిక్గా అవతల వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. కాబట్టి ఎవరి లైఫ్ని డిస్టర్బ్ చేయొద్దు. మన దేవుడు తప్ప ఏ మనిషి కూడా వాగ్దానం చేసి నిలబెట్టుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ. కాబట్టి మనుషుల విషయంలో ఎప్పుడు కూడా ఎదురు చూడకండి. మిమ్మల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని వాగ్దానం చెప్తుంది. కాబట్టి ఆ బైబిల్లో ఏదైతే చెప్పబడుతుందో దాన్ని మాత్రమే మనము స్వీకరిద్దాం. మనుషులు ఎన్నో వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చుకోలేరు. కాబట్టి మనం మనుషుల్ని నమ్మి బాధపడి ఆ యొక్క పాని బతుకుతున్నాడు, తన మానం తాను ఏదో బతుకుతున్నాడు. అటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఆ గడ్డగట్టేటటువంటి చలిలో ఈ వ్యక్తికి లేనిపోయిన ఆశను పెట్టి తను మర్చిపోయి, అదే రీతిగా ఆ మనిషి కూడా ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనేటటువంటి ఆలోచనతోటి తనకు ఉన్నదాన్ని కూడా పోగొట్టేసుకుని తన జీవితాన్నే పాడు చేసుకున్నాడు. అట్లా ఎవరో ఏదో చేస్తారని మీ జీవితాలను పాడు చేసుకోకండి. దేవుడు మాత్రమే నిన్ను ఉద్ధరించగలడు, దేవుడు మాత్రమే నిన్ను బలపరచగలడు, దేవుడు మాత్రమే నిన్ను లేవనెత్తగలడు. దేవుడు తప్ప ఎవ్వరు ఏ మనిషి నీ కొరకు నిలబడలేరు, నీ కొరకు ప్రాణం పెట్టలేరు. అది ఎప్పటికీ గుర్తుంచుకున్న ప్రియ సహోదరి సహోదరుడా. మరి యోహాను సువార్త 3:16 అందరికీ కంఠిత వాక్యమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏ మనిషి చేసిన వాగ్దానాన్ని కాకుండా బైబిల్ అంతా వాగ్దానాలే. ఆ వాగ్దానాలను నమ్మి దీవించబడండి, దీవెనకరంగా మార్చబడండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.